వరదలతో అల్లాడుతోన్న శ్రీలంకకు పాకిస్తాన్ ఎక్స్పైరీ ఫుడ్ పంపడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ ఈ కాలంచలన వస్తువులు పంపారన్న ఆరోపణలపై పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి? శ్రీలంకలో తుఫాను బాధితులకు పాకిస్తాన్ అందించిన మానవతా సాయంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ పంపించిన ఆహార ప్యాకెట్లు, పాలు, తాగునీరు, మెడికల్ కిట్లు, ఇతర సహాయ వస్తువులు కాలం చెల్లినవి అంటూ నెట్టింట ఫోటోలు వైరల్ అవుతుండటంతో వివాదం తలెత్తింది. దీంతో పాకిస్తాన్ అధికారులపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొలంబోలోని పాకిస్తాన్ హైకమిషన్ కొన్ని ఫోటోలను ఎక్స్ లో షేర్ చేసింది. వాటిని చూపిస్తూ శ్రీలంక వరదల్లో ప్రభావితమైన సోదర సోదరీమణులకు పాకిస్తాన్ నుంచి ప్యాకేజీలను విజయవంతంగా పంపిణీ చేశామని, ఇది తమ సంఘీభావమని, పాకిస్తాన్ ఇప్పుడు ఎల్లప్పుడూ శ్రీలంకకు సాయంగా ఉంటుందంటూ పోస్ట్ చేశారు. అయితే పాకిస్తాన్ సాయంగా పంపించిన ప్యాకెట్లపై ముద్రించిన ఎక్స్పైరీ డేట్ అక్టోబర్ 2024 అనున్న ఈ ఫోటోలు ఆన్లైన్ లో వైరల్ కావడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఇక ప్యాకేజీలను శ్రీలంక అధికారులు తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా సాయం పంపించే వస్తువులు కూడా ఇలాంటివి పంపిస్తారా? షేమ్ అంటూ విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే ఈ వివాదంపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అవి తప్పుగా ముద్రించబడ్డాయా లేదా అనేది తేల్చాల్సి ఉంది.